I know you are getting so blessed by these prophetic programs. ఈ ప్రవచనాత్మకమైన కార్యక్రమాల ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వదించబడుతున్నారని నాకు తెలుసు. Your spirit man is boosted with God's energy. మీ ఆత్మ పురుషుడు ఎంతో ఆత్మ చేత ప్రేరేపించబడుతున్నాడు, పైకి లేపబడుతున్నాడు. So many people are getting so blessed in so many various ways. అనేకులు అనేక విధాలుగా అనేక రీతిలుగా దీవించబడుతున్నటువంటి సాక్ష్యాలు మేము వింటున్నాం. I encourage you నేను మిమ్మల్ని to ప్రోత్సహిస్తున్నాను. become a prophetic partner with this ministry. ఈ పరిచర్యతో మీరు ప్రవచనాత్మకమైన భాగస్వాములు అవ్వాలని మీకు Become a కోరుచున్నాను. monthly partner with us. నెల నెల భాగస్వాములుగా మాతో ఉండాలి. Join your hands with us మీ చేతులు మాతో కలపండి. and stand with this prophetic anointing. ఈ ప్రవచనాత్మకమైన అభిషేకంతో మీరు కూడా కలిసి Heaven నిలబడండి. will stand with you. పరలోకం మీతో నిలిచి ఉంటుంది. Highly encourage you. నేను మిమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నాను. Call us right now. దయచేసి ఇప్పుడే మాకు ఫోన్ చేయండి. Let us know మాకు తెలియజేయండి. you want to be a prophetic partner with us. ప్రవచనాత్మకమైనటువంటి భాగస్వాములుగా మాతో ఉండడానికి ఇష్టపడుతున్నట్టుగా మాకు తెలియజేయండి. You will see heaven getting open on your life, పరలోకము మీ జీవితంలో తెరవబడటం మీరు చూస్తారు. on your family, మీ కుటుంబాల పైన, on your children, మీ పిల్లల పైన, on your jobs, మీ ఉద్యోగాల your పైన, businesses, మీ వ్యాపారాల your పైన, finances, మీ ఆర్థిక విషయాల్లో, your ministry, మీ పరిచర్యలో, your churches. మీ You సంఘాల్లో will see a mighty explosion. మీరు గొప్ప విడుదల చూస్తారు. God's power, దేవుని శక్తిని, Holy Ghost anointing, పరిశుద్ధాత్మ and అభిషేకాన్ని, the prosperity of heaven will be upon you. పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మీ పైన కురిపించబడతాయి. Amen. ఆమేన్. Call us and let us know. మీరు మాకు ఫోన్ చేసి తెలియజేయండి. You can sow మీరు విత్తవచ్చు. rupees 500 500 or rupees 1000 రూపాయలు, 1000 రూపాయలు or rupees 2000 లేదా 2000 రూపాయలు, or much more దానికి మించి కూడా as the Holy Ghost lays on your heart. పరిశుద్ధాత్ముడు మీ హృదయంలో ప్రేరేపించిన కొలది Call us and become a prophetic partner. మీరు మాకు ఫోన్ చేయండి. ప్రవచనాత్మకమైన భాగస్వాములు అవ్వండి. You will reap prophet's reward మీరు ప్రవక్త యొక్క ఫలాన్ని పొందుకుంటారు. 1000 times from what you are right now. మీరు ఇప్పుడు ఏదైతే ఇస్తున్నారో దానికి 1000 రెట్లు మీరు పొందుకుంటారు. Call us. మాకు తెలియజేయండి. God bless you. దేవుడు దీవించునుగా. Greetings in the mighty name of Jesus. బలమైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభములు తెలియజేస్తున్నాం. I'm very happy to come to your homes once again. మరొకసారి మీ గృహాల్లోనికి రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. We thank God for all the wonderful testimonies and the phone calls. మరి అద్భుతమైన సాక్ష్యాలను బట్టి, ఫోన్ కాల్స్ ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. Thank you for your partnership with this ministry. ఈ పరిచర్యతో మీకున్న భాగస్వామ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. Many God's people, many pastors are getting connected with this ministry. అనేక మంది దేవుని బిడ్డలు, అనేక మంది దైవజనులు మరి యొక్క పరిచర్యతో భాగస్వాములు అవుతున్నారు. Hallelujah. హల్లెలూయా. We celebrate your life. మీ యొక్క సంతోషాన్ని, మీ జీవితాన్ని మేము We ఆనందిస్తున్నాం. praise God for you. మిమ్మును బట్టి మేము దేవుని స్తుతిస్తున్నాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. This coming 2 months, I'm going to do a very powerful series. Don't miss it. ఈ రాబోయే 2 మాసాలు నేను చాలా శక్తివంతమైనటువంటి బలమైనటువంటి కొన్ని విషయాలు మీకు చెప్పబోతున్నాను. This మీరు will మిస్ కావద్దండి. change your life like anything. ఇది మీ జీవితాన్ని ఒక ప్రత్యేకమైన రీతిగా This మార్చబోతున్నది. will change everything. ఇది సమస్తాన్ని This మార్చివేస్తుంది. will change your ministry. నీ పరిచర్యను This మార్చివేస్తుంది. will change your anointing. నీ అభిషేకాల్లో మార్పు వస్తుంది. Hallelujah. హల్లెలూయా. I'm going to do a series on the new covenant truths. క్రొత్త నిబంధన సత్యాలు అనే ఒక అంశాన్ని నేను కొత్తగా ప్రారంభిస్తున్నాను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So the topic of my message today is, ఈ రోజు నా వర్తమానం యొక్క అంశం ఏంటంటే, you are a spirit man. నీవు ఒక ఆత్మవై ఉన్నావు. You are a spirit man. నీవు ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉన్నావు. Hallelujah. హల్లెలూయా. Maybe you are listening it as a new thing, ఇది ఒక కొత్త విషయంగా నువ్వు వింటూ ఉండవచ్చు ఈ రోజు. but this is the reality and this is the Bible. ఇది వాస్తవము, ఇది బైబిల్లో ఉన్నటువంటి సత్యము. I'm going to brainwash your mind. మీ యొక్క మనసును నేను, మీ మెదడును నేను శుభ్రం చేయబోతున్నాను. Hallelujah. హల్లెలూయా. Holy Spirit is here to do a tremendous work in your life. పరిశుద్ధాత్ముడు ఒక బలమైన కార్యాన్ని మీ జీవితంలో చేయడానికి ఇక్కడ ఉన్నాడు. Amen. ఆమేన్. God is a spirit. దేవుడు ఆత్మ స్వరూపి. Our Father God is a spirit. మన తండ్రి అయిన దేవుడు ఆత్మై ఉన్నాడు. Our beloved Jesus also is in the spirit. మన ప్రియుడైన యేసుక్రీస్తు వారు కూడా, ఆయన కూడా ఆత్మ స్వరూపిగా ఉన్నాడు. Holy Spirit is a spirit. పరిశుద్ధాత్ముడు ఒక ఆత్మై ఉన్నాడు. Even the multitudes of angelic hosts, they are spirit beings. మరి గొప్ప ఆ దూతల సమూహాన్ని మనం చూస్తున్నాం, వారు కూడా ఆత్మ స్వరూపులుగా ఉన్నారు. Even the demonic spirits, they are spirits. దయ్యపు ఆత్మలు కూడా ఆత్మలుగానే ఉన్నాయి. The Bible that you're holding, that's a spirit book. మీరు పట్టుకొని ఉన్న బైబిల్ కూడా అది ఆత్మ సంబంధమైన గ్రంథము. And we are living in a spirit realm. మనము ఆత్మ సంబంధమైన పరిధిలో జీవిస్తున్నాం. It's a real world. ఇది అసలైనటువంటి వాస్తవికమైన ప్రపంచం అది. And God made you in His image. దేవుడు నిన్ను తన స్వరూపంలో చేసి ఉన్నాడు. You are in spirit image. నీవు ఆత్మ స్వరూపిగా ఉన్నావు. Amen. Amen. Genesis 2:7 says, ఆదికాండం 2:7 చెప్తుంది, God breathed into man and man became a living spirit. దేవుడు మానవుని యొక్క నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా మనుషుడు జీవాత్మయ్యాడు. Amen. ఆమేన్. Man
Man is a living spirit. మనుషుడు జీవాత్మై ఉంటున్నాడు. Man is a spirit. మనుషుడు జీవం ఆత్మై ఉంటున్నాడు. In the book of Proverbs 20:27, King Solomon says, the spirit of the man is a candle of the Lord. సామెతల గ్రంథంలో సొలొమోను భక్తుడు అంటున్నాడు, సొలొమోను రాజు అంటున్నాడు, మనుషుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. Hallelujah. హల్లెలూయా. The spirit of the man is a candle of the Lord. మరి యెహోవా పెట్టిన దీపంగా ఉంటున్నది మనుషుని ఆత్మ. Amen. Your spirit నీ ఆత్మ is the Lord's candle. అది ప్రభు యొక్క దీపముగా ఉంటున్నది. Amen. ఆమేన్. Your human spirit is the candle of Jehovah. నీ యొక్క మానవ ఆత్మ యెహోవా యొక్క దీపముగా ఉన్నది. Tremendous light in your spirit. నీ యొక్క ఆత్మలో గొప్ప వెలుగు ఉన్నది. That's why no wonder Jesus said, you are the light of the world. అందుకనే యేసుక్రీస్తు వారు నువ్వు లోకానికి వెలుగై ఉన్నావని చెప్పడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదండి. Man is a trinity just like God is a trinity. దేవుడు త్రిత్వమై ఎలాగైతే ఉన్నాడో మానవుడు కూడా అదే రీతిగా త్రిత్వంలో ఉన్నాడు. We can see that foundation in 1 Thessalonians 5:23. మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5:23 ఈ సత్యాన్ని మనం చూస్తున్నాం. Spirit, soul and body. ఆత్మ, ప్రాణము, శరీరము. Amen. ఆమేన్. Listen carefully. జాగ్రత్తగా వినండి. You are a spirit, you have a soul and you live in a body. నీవు ఒక ఆత్మవై ఉన్నావు, నీవు ప్రాణము కలిగి ఉన్నావు, నువ్వు దేహంలో జీవిస్తున్నావు. I'll repeat it again. మళ్ళీ చెప్తానండి. You are a spirit, you have a soul and you live in a body. నీవు ఒక ఆత్మవై ఉన్నావు, నువ్వు ప్రాణము కలిగి ఉన్నావు, దేహంలో జీవిస్తున్నావు. Your body is like the house that you live in. నీ దేహం అన్నది నువ్వు జీవిస్తున్న ఇంట్లో నివాసం ఉన్నట్టుగా ఈ దేహంలో నువ్వు నివాసం ఉంటున్నావు. You are in the house, నువ్వు ఇంట్లో ఉన్నావు, but the walls and the house is not you. అయితే ఈ గోడలు, ఈ బాహ్య సంబంధమైనవి నీవు కాదు. Amen. ఆమేన్. You are something else. నువ్వు ఇంకా వేరే వ్యక్తివి. Hallelujah. హల్లెలూయా. Yes, that's what you are, a spirit. అదే నువ్వు ఒక ఆత్మ అయి ఉంటున్నావు. See, when you die, which part of your personality goes to heaven? Your spirit or your body? నువ్వు చనిపోయినప్పుడు నీలో ఉన్నటువంటి ఏ భాగము పరలోకానికి వెళ్తుంది? నీ దేహం వెళ్తుందా, నీ ఆత్మ వెళ్తుందా? Your spirit. నీ ఆత్మ. Your spirit comes out of your body. నీ ఆత్మ దేహంలో నుంచి బయటకు వస్తుంది. And for the first time you see, oh, I am like this. Wow. మొదటిసారిగా నిన్ను నువ్వు చూసుకుంటా, అరే నేను అసలైన వ్యక్తిని ఇలాగున్నానా అని నువ్వు ఆశ్చర్యపోతావు. Oh, but all the years, 60 years, 100 years, 8 years, oh, I was thinking I was this, but I am not this. I am this. నువ్వు బ్రతికినంత కాలం 60 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు బ్రతికినా, అరే ఇంతకాలం నేను ఇందులో ఉన్నానా, అసలైన వ్యక్తి ఇలాగున్నానా అని నువ్వు ఆశ్చర్యపోతావు. Amen. Amen. You are a spirit. నీవు ఆత్మై ఉన్నావు. Your body is only a house. నీ దేహము కేవలం ఒక నివాసము. Your body is not you. నీ దేహము నీవు అసలైన వ్యక్తి కాదు. The real man is a spirit man. అసలైన వ్యక్తి నీ ఆత్మయే. Hallelujah. Hallelujah. The Holy Spirit revealing the truth about your identification. పరిశుద్ధాత్ముడు నీ యొక్క గుర్తింపును ఆయన నీకు తెలియజేస్తున్నాడు. Hallelujah. Hallelujah. From today onwards, ఈ రోజు నుండి till you die, నువ్వు చనిపోయే వరకు brainwash your mind. నీ యొక్క మనసును నువ్వు శుభ్రం చేసుకో. You are a spirit. నువ్వు ఆత్మై ఉన్నావు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. When you are walking, నువ్వు నడుస్తున్నప్పుడు you must think spirit is a walking. నా ఆత్మ నడుస్తుందని When you are ఆలోచించాలి. sitting, నువ్వు కూర్చున్నప్పుడు you must think spirit is sitting. నీ ఆత్మ కూర్చొని ఉన్నదని When you are అనుకోవాలి. talking, నువ్వు మాట్లాడుతున్నప్పుడు you must think spirit is talking. ఆత్మ మాట్లాడుతున్నాడని When you are గ్రహించాలి. preaching, నువ్వు బోధిస్తున్నప్పుడు you must think spirit is preaching. ఆత్మ బోధిస్తుందని నువ్వు గ్రహించాలి. When you are praying, నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు you must think spirit is praying. ఆత్మ ప్రార్థిస్తున్నట్టుగా Whatever గుర్తించాలి. you do from today, ఈ రోజు నుంచి నువ్వు ఏది చేస్తున్నా కూడా see yourself in a new way. ఒక కొత్త రీతిలో నిన్ను నువ్వు చూసుకోవాలి. Amen. Amen. I'll tell you one more good news. ఇంకొక శుభవార్త చెప్తాను. You always think, oh, I'm a struggling man. నేను పోరాడుతూ ప్రయాసపడుతున్నాను I'm full అనుకుంటున్నాను. of problems. నేను ఎప్పుడు సమస్యలతో Oh, I'm సతమతమవుతున్నాను. so weak. నేను ఎంతో బలహీనుడను. Oh, I can't do. నేను ఏమి చేయలేను. I have a good news. అయితే నీకు ఒక శుభవార్త. That is not the real you. అది అసలైన వ్యక్తి కాదు నువ్వు. Amen. ఆమేన్. The struggling man is a soul man, and that is not you. ఈ ప్రయాసపడుతున్నటువంటి ఆ మానసిక సంబంధమైన వ్యక్తి అసలైన వ్యక్తి కాదు. The real you is the spirit man. అసలైనటువంటి వ్యక్తి నీలో ఉన్న ఆత్మ It's a సంబంధమైన Superman. వ్యక్తి. అది సూపర్ మ్యాన్ లాగా ఉంటాడు. Hallelujah. Hallelujah. It has the same potential and same capacity as the Holy Ghost. పరిశుద్ధాత్ముడు ఎలాంటి సామర్థ్యాన్ని, శక్తిని కలిగి ఉన్నాడు, అదే శక్తి సామర్థ్యాన్ని నువ్వు కలిగి ఉన్నావు. నీ ఆత్మ Amen. కలిగి ఉన్నది. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. You have the same potential as the Holy Ghost. పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్నటువంటి అదే సామర్థ్యం నీకున్నది. You are in the image of God. నువ్వు దేవుని స్వరూపంలో ఉన్నావు. Amen. ఆమేన్. Smith Wigglesworth said, I am 10,000 times greater than my physical body.
స్మిత్ విగిల్స్వర్త్ అనే ఒక దైవజనుడు అన్నాడు, నా దేహంలో నేనున్న దానికంటే 10,000 రెట్లు ఎక్కువై ఉన్నానన్నాడు. Hallelujah. Hallelujah. Your spirit is unlimited spirit. నీ ఆత్మ అపరిమితమైనటువంటి ఆత్మ అయి ఉంటుంది. Your spirit can sit in the chair, at the same time it can sit with Jesus on the throne in heaven. నీ ఆత్మ నువ్వు కూర్చున్నటువంటి కుర్చీలో కూర్చోగలదు, అదే సమయంలో యేసుక్రీస్తు వారితో పరలోక స్థలంలో కూర్చుండబెట్టబడి ఉంటుంది. Hallelujah. అదే హల్లెలూయా. In the book of Genesis 1-2 we see the spirit of God was hovering over the surface of the waters all over the globe. ఆదికాండం 1:2 చూసినట్లయితే దేవుని ఆత్మ జలముల పైన ప్రపంచం యావత్తు ఆయన అల్లాడుచూ ఉన్నాడని That చూస్తున్నాం. means when the Holy Ghost put his hands, the entire globe was covered very easily. అంటే పరిశుద్ధాత్ముడు ఆయన హస్తాలిలాగా చాపినప్పుడు ప్రపంచ విశ్వమంతా కూడా ఆయన చేతిలో అలా ఉన్నది అనమాట, Amen. అమర్చబడి ఉన్నది. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. If Holy Ghost is in India, పరిశుద్ధాత్ముడు భారతదేశంలో ఉంటే if he will take one step, he will be in Washington DC next step. ఒక్క అడుగు ముందుకేస్తే వాషింగ్టన్ DC లో అడుగు పడుతుందండి. Hallelujah. హల్లెలూయా. That much great is our Holy Ghost. మన పరిశుద్ధాత్ముడు అంత గొప్పవాడై ఉన్నాడు. And your spirit has the same capacity of the Holy Spirit. నీ ఆత్మ కూడా పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్న అదే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. Your spirit can travel heavenly and earthly. మరి నీ ఆత్మ పరలోక సంబంధమైన స్థలాల్లోనూ భూమి మీదను అది ప్రయాణం చేస్తూ ఉంటుంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. If you see witch doctors, మరి ఈ యొక్క మంత్రగాళ్ళను మీరు చూసినట్లయితే they have very little power, వారికి చాలా కొద్ది శక్తే ఉంటుంది. but they use 100% power. అయితే 100% వారి శక్తిని వారు వాడటానికి ప్రయత్నిస్తారు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. They all sit, women and men sit together in the graveyard. మరి Night వారు time. సమాధుల్లో రాత్రి సమయాల్లో వారు కూర్చుంటారు. ఆ స్త్రీలు పురుషులందరూ They remove all their dress. వారి వస్త్రాలు తీసేస్తారు. They eat the flesh and drink the blood. ఓ వారు ఆ మాంసాన్ని తింటారు, రక్తం తాగుతారు. And then they chant all their mantras. వారి మంత్రాలన్నీ వారు మంత్రిస్తూ ఉంటారు. And they attract the powers. ఆ శక్తులన్నిటిని ఆకర్షిస్తారు. And they come out of their bodies. వారి దేహంలో నుంచి బయటకు And వచ్చేస్తారు. they travel in the spirit. ఆత్మలో వారు ప్రయాణం చేస్తుంటారు. And they pronounce curses over cities, villages, towns and nations. గ్రామాలు, పట్టణాలు, దేశాల మీద వారు శాపాలు వల్లిస్తూ ఉంటారు. And they torment and destroy the lives of people. ప్రజల జీవితాలను వారు నాశనం చేస్తుంటారు, వారు If the- ప్రయాస పెడుతూ ఉంటారు. If the demonic people దయ్యపు మనుషులే ఇలాగుంటే with very little power, అంత చిన్న శక్తితో Using so much power, అంత శక్తిని వాడు వాడుకుంటే we have the Holy Ghost power. అయితే మనకు పరిశుద్ధాత్మ శక్తి ఉందండి. How much more we can do? మనం ఇంకా ఎంత గొప్ప కార్యాలు చేయగలం ఒకసారి Hallelujah. ఆలోచించండి. హల్లెలూయా. The sad part is అది విచారకరమైన విషయం we have ఏంటంటే not tapped into the supernatural power of God. మనము దేవుని యొక్క అసాధారణమైనటువంటి ఆ శక్తిలోనికి ఇంకా మనం దూసుకొని Because వెళ్ళలేదండి. we are thinking we are human beings. ఎందుకంటే మనం మనుషులు మాత్రమే We అనుకుంటున్నాం. are thinking we are normal people. మనం మామూలు మానవ మాత్రులమే We are అనుకుంటున్నాం. ordinary people. మనం సాధారణమైన వ్యక్తులం We are అనుకుంటున్నాం. problematic people. మనం సమస్యలతో ఉన్నటువంటి వారం We don't know we are అనుకుంటున్నాం. spirit. మనం ఆత్మై ఉన్నామన్న వాస్తవాన్ని We don't know we are గ్రహించట్లేదు. equal with the Spirit of God. దేవుని ఆత్మతో సరి సమానంగా మనం ఉన్నామని When గ్రహించట్లేదు. the angel Gabriel came to Mary, గాబ్రియేలు దూత మరియ వద్దకు వచ్చినప్పుడు how will this happen? She asked. ఇది ఎలా సాధ్యం అని అడిగింది ఆమె. And the angel gave a revelation. అప్పుడు దూత ఒక ప్రత్యక్షత The ఇస్తున్నాడు. Holy Spirit shall come upon you. పరిశుద్ధాత్ముడు నిన్ను కమ్ముకుంటాడు. And the power of the Most High will overshadow you. సర్వోన్నతుని శక్తి Wow. నిన్ను కమ్ముకుంటుంది. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. You listen. మీరు వినండి. The angelic power, ఆ దూత యొక్క శక్తి, the Holy Ghost power is much more than the angelic power. ఆ దూతలకున్న శక్తి కంటే పరిశుద్ధాత్మ శక్తి ఎక్కువగా ఉంటుందండి. Amen. ఆమేన్. Angels are creative being. Holy Ghost is a creator being. మరి ఈ దూతలేమో సృష్టించబడిన ఆత్మలు, పరిశుద్ధాత్ముడేమో ఆయన స్వయముగా ఉన్న ఆత్మ ఉన్నాడు. Mary is not having the angelic power. Mary is having the Holy Ghost power. మరియా దూతల ఆత్మను కలిగి లేదండి, ఆమె పరిశుద్ధాత్మను కలిగి ఉన్నది. Hallelujah. Hallelujah. Amen. Amen. It's time that the church will know what power we have. సంఘము మనము ఏ శక్తిని కలిగి ఉన్నామో తెలుసుకునే సమయం ఇది. My brother, my sister, it's time that you would know who you are and what power you have. నా సహోదరుడా, నా సహోదరి, నువ్వు ఏ శక్తిని కలిగి ఉన్నావో, నువ్వు ఏమై ఉన్నావో తెలుసుకునే సమయం ఇది. You are much more than a witch doctor. నీవు ఒక మంత్రగాడి కంటే గొప్పవాడు. Hallelujah. Hallelujah. You can shake the world upside down. నువ్వు ఈ లోకాన్ని తలక్రిందులుగా మార్చగలవు. Amen. ఆమేన్. When Jesus was on the earth, యేసుక్రీస్తు వారి భూమి మీద ఉన్నప్పుడు one centurion came to Jesus. ఒక శతాధిపతి యేసు వద్దకు వచ్చాడు. My servant is not well. నా దాసుడు బాగలేడు అన్నాడు. Immediately Jesus, I will come and heal him. వెంటనే యేసయ్య అన్నాడు, నేను వచ్చి బాగు చేస్తానన్నాడు. And he said, Lord, you don't need to come. అప్పుడు అతడు అంటున్నాడు, ప్రభువా, నువ్వు నా ఇంటికి రావాల్సిన అవసరం You లేదు be in నాయనా. the same place. నువ్వు ఉన్న స్థలంలోనే ఉండు You నాయనా. release your నీ word. మాటను మాత్రం సెలవివ్వు. Your word is a spirit word. నీ ఆత్మ మాట, నీ మాట, Your word will నీ travel. మాట ప్రయాణం చేసి It's వెళ్తుంది. a spirit word. అది ఆత్మ మాట We are living వింటున్నది. in spirit world. అది లోకంలో ఆత్మ ప్రపంచంలో జీవిస్తున్నది ఆ మాట. And my servant will be healed. అప్పుడు ఆత్మ ప్రయాణం
ప్రయాణం ఆత్మ దేహంలోకి వెళ్ళి ఆ మాట ప్రయాణం చేసి వెళ్ళి ఆ దాసుని బాగు చేస్తుంది. That centurion understood the spirit realm world power. ఆ శతాధిపతి ఆ పరిధిలో ఆత్మ పరిధిలో ఉన్నటువంటి ఆ మాట ఎలా ప్రయాణం చేస్తుందన్న వాస్తవాన్ని అతడు గుర్తించాడు. Hallelujah. Hallelujah. And he was immediately healed. వెంటనే తన దాసుడు బాగుపడ్డాడు. My brother, my sister, నా సహోదరుడా, నా సహోదరి, you can be in your prayer room నువ్వు నీ ప్రార్థనా గదిలోనే ఉండవచ్చు. and you can touch America, you can touch anybody who is not well anywhere. అమెరికాలో గాని ఏ ప్రాంతంలో ఏ దేశంలో ఎక్కడైనా ఏ మూలలో ఉన్నటువంటి వ్యక్తినైనా నీ ప్రార్థన ద్వారా నువ్వు ఆ వ్యక్తిని తాకగలవు, అతడు స్వస్థత పొందగలడు. Amen. Amen. I heard about a story about a great saint called Kailash Maharishi. కైలాస మహర్షి అనే గొప్ప సేవకుని గురించి నేను ఒక మాట విన్నాను, పరిశుద్ధుని గురించి. Oh, he is living since thousands and thousands of years even today in the spirit. మరి వేల కొలది సంవత్సరాలుగా ఆయన నివాసం ఉంటున్నాడు, ఈ రోజు కూడా ఇంకా బ్రతికే ఉన్నాడు, ఆత్మలో ఉన్నాడు తాను. Sadhu Sundar Singh went and met him personally. సాధు సుందర్ సింగ్ స్వయంగా వెళ్ళి అతన్ని కలుసుకున్నాడు. And he lives in Himalayas. హిమాలయ పర్వతాల్లో ఆయన And he ఉంటున్నాడు. met and spoke many different things. మరి ఈ దైవజనుడు వెళ్ళి అతన్ని కలుసుకొని ఎన్నో విషయాలు And Jesus had his angels told he will be alive for many years. యేసుక్రీస్తు వారు తన దూతలు ఆయనకు చెప్పారంట, అనేక సంవత్సరాలు నువ్వు ఇక్కడ నివాసం ఉంటావని, బ్రతికే And this ఉంటావని. Kailash Maharishi travels all over the world in the spirit. కైలాస మహర్షి ఆత్మలో ప్రపంచమంతా ప్రయాణం చేస్తుంటాడంట. Amen. Amen. Paul writes about he was transported to the third heavens. మరి పౌలు రాస్తూ తన పత్రికలో ఏమంటాడంటే, నేను 3వ ఆకాశంలోకి కొనిపోబడితిని అంటాడు. Hallelujah. Hallelujah. Peter was hungry and he fell into trance. పేతురుకు ఆకలేసినప్పుడు అతడు ఆత్మలో లీనమైపోయాడు. Amen. Amen. Abraham fell into great sleep. అబ్రహాముకు గాఢ నిద్ర పట్టింది. People moved into trances and visions and dreams and prophetics. మరి ప్రజలు అలాగ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయి ఆత్మలో వారు లీనమైపోయి అనేక దర్శనాలు కలలు ఎన్నో కన్నారు. My friend, spirit realm is very real. నా సహోదరుడా, ఆత్మ పరిధి అన్నది చాలా వాస్తవికమైనది. Demonic realm is very real. మరి అలాగే దురాత్మల ఆ లోకం కూడా చాలా Angelic వాస్తవికమైనది. realm is very real. ఆ దూతల ఆ లోకం కూడా చాలా ప్రత్యేకమైనది. Holy Ghost realm is very real. పరిశుద్ధమైనటువంటి ఆ పరిధి కూడా ప్రత్యేకమైనది, అది వాస్తవికమైనది. You are a spirit. నీవు ఒక ఆత్మ ఉన్నావు. Amen. Amen. Hallelujah. Hallelujah. I prophesy to you. నీకు నేను ప్రవచిస్తున్నాను, Many spiritual experiences are coming. అనేకమైనటువంటి ఆత్మ సంబంధమైన అనుభవాలు నీ జీవితంలోకి రాబోతున్నాయి. Amen. ఆమేన్. Holy Ghost capacity is your capacity. పరిశుద్ధాత్మక సామర్థ్యమే నీ సామర్థ్యమై Holy ఉంటున్నది. Ghost ability is your ability. పరిశుద్ధాత్మక శక్తి నీ శక్తిగా ఉండబోతుంది. Holy Ghost anointing is your anointing. పరిశుద్ధాత్మ అభిషేకమే నీ అభిషేకం. Your spirit is just like the Holy Spirit. నీ ఆత్మ కేవలం పరిశుద్ధాత్మని వలె ఉంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. When Christ Jesus died on the cross, God He imparted everything in your human spirit. మరి యేసుక్రీస్తు వారు ఆ కల్వరి శిలువలో ఆయన వేలాడినప్పుడు ఆ దైవత్వానికి సంబంధించిన సమస్తాన్ని ఆయన నీలోనికి ప్రసరింపజేశాడు. Whole heaven is rushed into your spirit. పరలోకం అంతా కూడా కలిసికట్టుగా నీ ఆత్మలోకి ప్రవహించింది. God's fullness is in your spirit now. దేవుని యొక్క సంపూర్ణత అన్నది నీ ఆత్మలోకి ప్రవహించింది. Don't look for God, don't look for heaven outside. నువ్వు ఎక్కడో బయట దేవుడు ఉన్నాడు, ఎక్కడో పరలోకం ఉన్నదని ఎక్కడో చూడకు. నువ్వు It's in your spirit. అది నీ ఆత్మలోనే ఉన్నది. Hallelujah. Hallelujah. You are not a body. నువ్వు ఒక దేహం కాదు, ఒక శరీరం కాదు. You are not a soul. నువ్వు ఒక ప్రాణం కాదు, ఒక You are మనసు a కాదు. spirit. నువ్వు ఆత్మై ఉన్నావు. Be more conscious about your spirit condition. నీ ఆత్మ సంబంధమైన స్థితి గురించి నువ్వు ఎక్కువగా మనస్తత్వాన్ని ఆలోచన కలిగి ఉండు. Oh, hallelujah. హల్లెలూయా. Whenever God says you in the Bible, you means the spirit man. బైబిల్లో మనం ఎక్కడైనా నీవు అనే మాట చదివినప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే నీవు అంటే ఆత్మ అని అర్థం. God told to Adam, if you eat this food, you will die. You means the spirit, not the body. దేవుడు ఆదాముతో అన్నాడు, నువ్వు ఈ పండు తిను దినంన నువ్వు నిశ్చయంగా చచ్చెదవు అంటే అతడు చచ్చిపోతాడు శరీరంలో అని కాదు, ఆత్మ చనిపోతుంది అని చెప్పాడు. When in the Bible God says you are a new creation, you means the spirit. నీవు నూతన సృష్టి అని బైబిల్ చెప్తుంది, అంటే నీవు అంటే నీ ఆత్మ. God says you are more than conqueror, that's your spirit. నువ్వు అత్యధిక విజయం పొందిన వ్యక్తివి అంటే నువ్వు అంటే నీ ఆత్మ. You are the righteousness of God, that's your human spirit. నీవు దేవుని నీతి అయి ఉన్నావంటే నీ దేవుని మానవ ఆత్మ అయి ఉంటుంది. You are more than a conqueror, that's your spirit. నీవు అత్యధిక విజయం పొందావంటే నీ ఆత్మ పొందింది. Christ in you, the hope of glory, the you is the spirit. నిరీక్షణాస్పదుడైనటువంటి ఆ క్రీస్తు నీలో ఉన్నాడంటే నీ ఆత్మలో ఉన్నాడని. Greater is he that is in you than he that is in the world. You is a spirit. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అంటే నీలో అంటే నీ ఆత్మలో అని. The spirit man is the real you. నీ ఆత్మ సంబంధమైన వ్యక్తి అసలైన వ్యక్తి. It's a reborn spirit. అది తిరిగి జన్మించిన ఆత్మ. Born again spirit.
తిరిగి జన్మించిన ఆత్మ, It's a living spirit. అది సజీవమైన ఆత్మ. God's Zoe life, heavenly life, divine life is in your spirit. దేవుని యొక్క జోయే జీవము అనగా పరలోక జీవము, ఆ దైవికమైనటువంటి జీవమే స్వయంగా నీలో ఉన్నది. Amen. Amen. Today, if you are a non-Christian unbeliever, I invite you to accept Jesus as your personal Lord and Savior, and you will have the benefits of this life which I am talking to you about. ఈ రోజు నువ్వు ఒకవేళ క్రైస్తవేతరుడుగా, నువ్వు క్రీస్తుని ఎరగని వ్యక్తిగా, అవిశ్వాసిగా ఉంటూ ఈ వాక్యాన్ని వింటున్నట్లయితే నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజు దేవుని యొక్క ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ నీ యొక్క జీవితంలోకి ప్రవహింపజేయడానికి ఆయన If you ఇష్టపడుచున్నాడు. are a Hindu, if you are a Muslim, or if you are any faith background, no problem. Jesus loves you. Come to Jesus. నువ్వు హైందవుడవైనా, ముస్లిం అయినా, ఏ మతస్థుడవైనా సరే క్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నువ్వు ఆయనను అంగీకరించవచ్చు. Hallelujah. Hallelujah. 2 Corinthians 4:7 says, 2 కొరింథీ 4:7 బైబిల్ సెలవిస్తుంది, we have this treasure in this earthen vessel. ఈ మంటి ఘట్టములలో ఈ ఐశ్వర్యము మనకు ఉన్నది. Amen. Amen. Don't look at the earthen vessel. ఈ యొక్క మంటి ఘట్టాన్ని నువ్వు చూడకు, Look at the treasure. నీ లోపల ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని చూడు. What is the treasure? ఆ ఐశ్వర్యం ఏంటి The మరి? inner man. ఆ అంతరంగ The పురుషుడు, spirit man. ఆత్మ పురుషుడు. Today God is opening your eyes దేవుడు నీ కళ్ళు తెరుస్తున్నాడు, to see yourself, నిన్ను నువ్వు చూసుకోవడానికి, to see your treasure, నీలో ఉన్నటువంటి ఆ స్థితిని చూడడానికి, to see your treasure, నీలో ఉన్నటువంటి ఆ ఐశ్వర్యాన్ని to చూడటానికి, see your spirit man. నీ ఆత్మ పురుషుని నువ్వు When చూచున్నట్లుగా. God asked Gideon and his 300 soldiers to fight the battle, గిద్యోను తనకున్నటువంటి 300 మంది సైనికులను దేవుడు యుద్ధానికి పంపినప్పుడు he told, take 3 items. 3 వస్తువులను తీసుకెళ్ళమన్నాడు He దేవుడు. told, take the mud pot, మరి ఆ మట్టి పాత్రను తీసుకెళ్ళమన్నాడు, take the torchlight in the mud pot, మరి అలాగే ఆ కాగడాన్ని తీసుకొని వెళ్ళమన్నాడు, and take the trumpet. అలాగే బూరను తీసుకొని వెళ్ళమన్నాడు. Amen. ఆమేన్. Imagine the 300 people are going into for the fighting, 300 మంది యుద్ధానికి వెళ్తున్నారు. ఒకసారి and when ఆలోచించండి. the enemies came, ఆ శత్రువులు వచ్చినప్పుడు God asked them, దేవుడు వారిని అడిగాడు, that mud pot has to be broken. మరి ఆ మంటి పాత్రను పగలగొట్టాలి. 300 mud pots are broken. ఇప్పుడు 300 కుండలు పగిలిపోయాయి. Hallelujah. Hallelujah. Mud pot talks about your flesh. అంటే నీ శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ మట్టి పాత్ర It has to be broken. అది విరిగిపోవాలి. Don't be flesh conscious. నువ్వు ఎప్పుడు శరీర సంబంధమైన వ్యక్తిగా ఆలోచించకు. Break it. దాన్ని పగలగొట్టు. Break that consciousness. ఆ మనస్తత్వాన్ని పగలగొట్టుకో. Hallelujah. Hallelujah. And blow the trumpet. అలాగే ఆ బూరను ఊదాలి. Talks about the praising life in the new covenant. అంటే నూతన నిబంధనలో ఆ దేవుని స్తుతించే For జీవితానికి what Christ సాదృశ్యంగా has done on the cross of Calvary. ఆ కల్వరి సిలువలో క్రీస్తు యేసు వారు చేసిన కార్యాన్ని బట్టి, For what he has made you. నిన్ను ఏ రీతిగా ఆయన చేసి ఉన్నాడో, For the ఏం victory that he చేసి has ఉన్నాడో, given to you. నీకు ఏమైనా ఆయన ఏదైతే ఇచ్చి ఉన్నాడో, For the defeat of the devil. అపవాది యొక్క ఓటమిని Blow the trumpet and praise God. నీవు ఆ బూరను ఊదుతూ దేవుని స్తుతించాలి. Break the mud pot. ఆ కుండను పగలగొట్టాలి. Blow the trumpet. ఆ బూరను ఊదాలి. And take the torchlight. ఆ యొక్క కాగడాన్ని తీసుకోవాలి. Hallelujah. Hallelujah. 300 torchlight in the darkness. ఆ 300 ఆ వెలుతురులు చూసినట్లయితే ఆ చీకట్లో What happened? ఏం జరుగుతుంది? Enemies slew each other. మరి శత్రులు ఒకరినొకరు తెలుసుకున్నారు. What is the torchlight? ఆ టార్చ్ లైట్ అంటే The ఏంటండి? spirit man. ఆత్మ పురుషుడు. Amen. Amen. Hallelujah. Hallelujah. Oh, that is the light of the world. అది లోకానికి వెలుగై ఉన్నది. The demonic powers cannot stand before the torchlight. దయ్యపు శక్తులు ఆ టార్చ్ లైట్ ముందు నిలవలేవు. Before your spirit man. నీ ఆత్మ పురుషుని ముందు నిలవలేవు. No demon can stand. ఏ దయ్యము No నిలవజాలదు. demonic forces can ఏ stand. దయ్యపు శక్తులు నిలవజాలవు. It is same like Jesus. యేసు వలె ఉంటుంది. Hallelujah. Hallelujah. I'm going to talk powerful series 2 months. మరి రాబోయే 2 మాసాలు ఇంకా శక్తివంతంగా నేను ఈ విషయాలు మాట్లాడబోతున్నా. Get ready. Don't miss anything. సిద్ధంగా ఉండండి, ఏం మిస్ కాకండి. There is a language for the spirit. ఆత్మకు ఒక భాష ఉన్నదండి. It is not Telugu, it's not English or anything else. అది తెలుగు కాదు, ఇంగ్లీష్ కాదు, ఇంకేది కాదు. Not Hebrew, not Greek. హీబ్రూ కాదు, గ్రీకు It's కాదు. praying in the Holy Ghost. పరిశుద్ధాత్మలో ప్రార్థించుట, Speaking in tongues. అన్య భాషల్లో I ప్రార్థించుట. highly recommend you. నేను మిమ్మల్ని మనవి Talk చేస్తున్నాను, in tongues. మీరు భాషల్లో When you're మాట్లాడండి. talking in tongues, మీరు భాషల్లో పలుకుతూ your ఉండండి. spirit, మీ ఆత్మ, God's spirit, దేవుని ఆత్మ both joined together, రెండు కలిసి come out of the screen of the flesh, ఈ శరీరం అనే ఆ తెర నుంచి బయటకు వచ్చి and they go in the chariot. ఆ యొక్క రథములో కలిసి వెళ్ళాలి. When you open the Bible, బైబిల్ తెరిచినప్పుడు this chariot will take you from Genesis to Revelation like a flash news. ఈ రథము నిన్ను Wow. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఒక ఫ్లాష్ న్యూస్ లాగా తీసుకొని You will go in వెళ్తుంది. the prophetic. నీవు ప్రవచనాత్మకంగా You will వెళ్తావు. enjoy the realm of the spirit. ఆత్మ పరిధిని నువ్వు Oh, it's ఆనందిస్తావు. unlimited. అపరిమితమైనదిగా It's not ఉంటుంది. ankle deep. మరి అదేదో పాదముల వారికి కాదు, It is just not knee level. అది ఏదో మోకాల లోతు కాదండి.
It is not ankle level. చీలమండలం మట్టు కాదు, It's not waist level. మరి అలాగే ఆ నడుము లోతు కాదు. You and the Holy Ghost are swimming level. నీవు పరిశుద్ధాత్ముడు కలిసి ఈదుతూ వెళ్ళే Your అనుభవం. prayer life is swimming now. నీ ప్రార్థనా జీవితం ఇప్పుడు Your ఈదుకుంటూ Bible వెళ్తుంది. meditation is swimming now. నీ యొక్క వాక్య ధ్యానం అన్నది ఈదుతూ Your preaching వెళ్తుంది. is swimming. నీవు వాక్యాన్ని బోధించటం అన్నది ఈదుకుంటూ There is వెళ్ళే no అనుభవం. force, there is flow. ఇక్కడ శక్తి కాదండి, ఇక్కడ ప్రవాహం ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. Wow, what a wonderful life. ఎంత అద్భుతమైన జీవితం అండి ఇది. Hallelujah. Hallelujah. And the Bible is the spirit food for your spirit. బైబిల్ గ్రంథమే నీకు ఆత్మ సంబంధమైన ఆహారంగా ఉంటుంది. Hallelujah. Hallelujah. You are a spirit. నీవు ఆత్మ I want to pray for you. మీ కొరకు నేను Father, in the ప్రార్థిస్తున్నాను. name of Jesus, నేను ప్రభువా తండ్రి నీకు I వందనాలు release the చెల్లిస్తున్నాను. anointing of the Holy Ghost. నీ అభిషేకాన్ని విడుదల Many చేస్తున్నాను. healings are happening. అనేక స్వస్థతలు జరుగుతున్నాయి. Somebody sugar diabetes, God is touching and healing. కొందరు షుగర్ డయాబెటీస్ తో బాధపడుతున్నారు, వాటిని దేవుడు స్వస్థపరుస్తున్నాడు. God is touching somebody's kidneys. దేవుడు ఎవరిదో కిడ్నీని ముడుతున్నాడు. Lift up your hands and receive your healings, whatever it is. మీ చేతులు పైకెత్తి మీరు స్వస్థత పొందుకోండి. ఏదైనా Witchcraft powers are breaking. చేతబడి శక్తులు విరిగిపోతున్నాయి. Somebody have a tooth problem, God is healing. ఎవరికో ఆ పన్ను సమస్య ఉన్నది, వారికి దేవుడు స్వస్థత కలగజేస్తున్నాడు. Appendicitis is being healed. అప్రెంటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న Migraine వారికి headaches, God is స్వస్థత. touching and healing. మైగ్రేన్ తలనొప్పి బాగవుతుంది. Receive your deliverances. మీ విడుదల పొందుకోండి. I see financial conditions, God is touching. ఆర్థిక స్థితిలో దేవుడు అద్భుతాన్ని చేస్తున్నాడు. Prosperity is coming. దేవుని ఆత్మ కదలిక Many are వస్తున్నది. filled with the Holy Ghost. అనేకులు పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు. Receive the baptism in the Spirit. ఆత్మలో బాప్తిజం పొందుకోండి. Oh, start speaking in tongues. అన్ని భాషల్లో పలకండి. The gifts of prophecies are coming. మాట్లాడండి. Gifts of Holy Spirit are coming upon you. పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి దిగి Receive the వస్తున్నది. power baptism. ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోండి. Oh, hallelujah. Hallelujah. Thank you, Jesus. యేసయ్యానికి వందనాలు. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen. ఆమేన్. I believe this is a tremendous blessing. ఇది శక్తివంతంగా మీకు దీవెనకరంగా ఉందని నేను You నమ్ముచున్నాను. are a spirit. మీరు ఆత్మ. No, you are getting so blessed by these prophetic programs. ఈ ప్రవచనాత్మకమైన కార్యక్రమాల ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వదించబడుతున్నారని నాకు తెలుసు. Your spirit man is boosted with God's energy. మీ ఆత్మ పురుషుడు ఎంతో ఆత్మ చేత ప్రేరేపించబడుతున్నాడు, పైకి లేపబడుతున్నాడు. So many people are getting so blessed in so many various ways. అనేకులు అనేక విధాలుగా అనేక రీతిలుగా దీవింపబడుతున్నటువంటి సాక్ష్యాలు నేను వింటున్నాం. I encourage you నేను మిమ్మల్ని to ప్రోత్సహిస్తున్నాను. become a prophetic partner with this ministry. ఈ పరిచర్యతో మీరు ప్రవచనాత్మకమైన భాగస్వాములు అవ్వాలని మీకు Become a కోరుచున్నాను. monthly partner with us. నెల నెల భాగస్వాములుగా మాతో ఉండాలి. Join your hands with us మీ చేతులు మాతో కలపండి. and stand with this prophetic anointing. ఈ ప్రవచనాత్మకమైన అభిషేకంతో మీరు కూడా కలిసి Heaven నిలబడండి. will stand with you. పరలోకం మీతో నిలిచి ఉంటుంది. Highly encourage you. నేను మిమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నాను. Call us right now. దయచేసి ఇప్పుడే మాకు ఫోన్ చేయండి. Let us know మాకు తెలియజేయండి. you want to be a prophetic partner with us. ప్రవచనాత్మకమైనటువంటి భాగస్వాములుగా మాతో ఉండడానికి ఇష్టపడుతున్నట్టుగా మాకు తెలియజేయండి. You will see heaven getting open on your life, పరలోకము మీ జీవితంలో తెరవబడటం మీరు చూస్తారు. on your family, మీ కుటుంబాల పైన, on your children, మీ పిల్లల పైన, on your jobs, మీ ఉద్యోగాల పైన, your businesses, మీ వ్యాపారాల your పైన, finances, మీ ఆర్థిక విషయాల్లో, your ministry, మీ పరిచర్యలో, your churches. మీ సంఘాల్లో You will see a mighty explosion. మీరు గొప్ప విడుదల చూస్తారు. God's power, దేవుని శక్తిని, Holy Ghost anointing, పరిశుద్ధాత్మ and అభిషేకాన్ని, the prosperity of heaven will be upon you. పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మీ పైన కురిపించబడతాయి. ఆమేన్. Call us and let us know. మీరు మాకు ఫోన్ చేసి తెలియజేయండి. You can sow మీరు విత్తవచ్చు. rupees 500 500 or rupees 1000 రూపాయలు, 1000 రూపాయలు or rupees 2000 లేదా 2000 రూపాయలు, or much more దానికి మించి కూడా as the Holy Ghost lays on your heart. పరిశుద్ధాత్ముడు మీ హృదయంలో ప్రేరేపించిన కొలది Call us and become a prophetic partner. మీరు మాకు ఫోన్ చేయండి. ప్రవచనాత్మకమైన భాగస్వాములు అవ్వండి. You will reap prophet's reward మీరు ప్రవక్త యొక్క ఫలాన్ని పొందుకుంటారు. 1000 times from what you are right now. మీరు ఇప్పుడు ఏదైతే ఇస్తున్నారో దానికి 1000 రెట్లు మీరు పొందుకుంటారు. Call us. మాకు తెలియజేయండి. God bless you. దేవుడు దీవించును గాక.